వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో వచ్చాం తండ్రి. మా దుఃఖముతో ఉన్నాము, బాధతో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని నడిపించండి. మా దుఃఖము సంతోషం అవుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. దుఃఖపడుడి, కానీ మీకు ఓదార్పు దొరుకుతుంది అని నీ వాక్యం ద్వారా మాకు మరి సంతోషం కావాలి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాతో మాట్లాడి మంచి వాక్యాన్ని అందించి దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దుఃఖము సంతోషాన్ని ఇస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకములో మనుషుని యొక్క జీవితము యుద్ధ కాలము వంటిది కాదా అని యోబు భక్తుడు అంటాడు. ఈ లోకములో మనం జీవించేది యుద్ధము కాదా? యుద్ధము అంటే అటో ఇటో. కనుక చాలామంది అనుకుంటారు, నేను సంతోషంగా జీవించాలి, సంతోషం సగం బలం, సంతోషంగా ఉండాలి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందిస్తే సంతోషం రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అనేది నలుగురితో పంచుకునేది, ఆనందం అనేది మనమే ఆనందించుకోవాలి. అయితే ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, ఆనందించుడి, ఎల్లప్పుడూ నీకు నువ్వే, నాలో నేనే ఆనందించాలి. ప్రభువును బట్టి ఆనందించాలి. అది నాకు లేదు, ఆ భాగ్యం నాకు లేదు, ఆ అవకాశం నాకు రాలేదు, కానీ దేవునిలో నేను ధన్యుణ్ణి. ఎంతోమంది హేమహేమీయులు, ఎంతోమంది మహామహులు, ఎంతోమంది ధనవంతులు, అధికారులు, లేకపోతే నాయకులు, లేకపోతే మరి రకరకాలైన అధికార హోదాలో ఉంటున్న వారికి లేనటువంటి ధన్యత, భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు. మనము వారికంటే ప్రత్యేకమైన వాళ్ళం. దేవుడు వారిని ఎన్నుకోలేదు, దేవుడు వారిని పిలవలేదు. దేవుడు నన్ను పిలిచాడు. కనుక మనం సంతోషించాలి, ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. అయితే ప్రభువు నమ్ముకున్న వారికి కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది రాకూడదా? రావాలా? అందరూ సంతోషపడాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషించి జీవించాలి. నాకు ఎల్లప్పుడూ సంతోషం కావాలి, అందరూ నాతో మంచిగా మాట్లాడాలి, అందరితో నేను కలిసి జీవించాలి అని ఆశపడుతూ ఉంటాం. చాలామంది ఆశపడేది ఏంటంటే ఒంటరిగా ఉండలేరు. కాబట్టి భారతీయులు వేరే లోకానికి పోతే బ్రతకలేరు. మీరు అప్పుడప్పుడు వాట్సాప్లో చూస్తారు కదా, మన ఇండియన్స్ 60-70 సంవత్సరాల వయసు ఆ పిల్లల దగ్గరకో, కొడుకు దగ్గరకో, కోడల దగ్గరకో, ఆస్ట్రేలియాకో, అమెరికాకో, లండన్కో పోయినప్పుడు, ఇదిగో ఈ ఊరంతా చూస్తున్నా, ఇక్కడ ఒక్క మనుషులు లేడు, అగో అక్కడ ఒక ఇల్లుంది, ఇక్కడ ఒక ఇల్లుంది, ఇక్కడ ఒక కారు కనబడుతుంది, అక్కడ ఒక కారు కనబడుతుంది, కానీ మనుషులు మాట్లాడే వాళ్ళు లేరు. మన భాషలో మాట్లాడేవారు నాకు ఎవరు కనబడతలేరు. నేను ఉండలేను. మన చర్చి మెంబర్ లలిత జయరాజ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ బిడ్డ ఇంటికి వర్జీనియాకు, అమెరికాకు వెళ్ళారు. 6 నెలలు ఉన్నారు. అంతకుముందు ఒకసారి 2 సార్లు వాళ్ళు ఒక్కసారో 2 సార్లు పోయినారు. ఆ తర్వాత మేము రోజంతా ఇంట్లోనే ఉండాలి, మాతో మాట్లాడే వాళ్ళు లేరు, మాతో గడిపేవారు లేరు, మేము ఒంటరిగా ఉన్నాం. మాకు లోపట దుఃఖం ఉంది కానీ, బాధ ఉంది కానీ సంతోషము లేదు. అందుకోసమే చాలామంది నలుగురితో కలిసిపోతూ ఉంటారు, నలుగురితో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నలుగురు అంటే అందరూ మనుషులు కావాలి, మనుషులు కనబడాలి, మనుషులతో మాట్లాడాలి, వాళ్ళింటికి వీళ్ళింటికి పోవాలి, వాళ్ళతో వీళ్ళతో కలిస్తే అది సంతోషం.
ఆనందం ఆనందం ఎప్పుడు దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది చెప్తారా? సంతోషం గురించి అంటే ఒంటరిగా ఉంటే సంతోషం దొరకదు, నలుగురు కావాలి. వేరే దేశాల్లో మేము ఉండం, మళ్ళీ నేను పోనంటే పోను సారు. ఇక్కడే మన దగ్గర షెడ్డులో కారు పెట్టి జయరాజ్ గారు 6 నెలలు ఉన్నాడు అమెరికాలో, తర్వాత వచ్చేసిండు. మళ్ళీ పోతావంటే అమ్మ సచ్చినా పోను. అడగండి, వస్తాడు మన చర్చికి అప్పుడప్పుడు, బాగలేడు పాపం, సచ్చినా పోను, నేను ఇక్కడే చేస్తా కానీ మన మనుషుల మధ్య చేస్తా కానీ ఒంటరిగా నేను అక్కడ ఉండలేను. అయితే దేవుడు కోరుకుంటున్నది నువ్వు ఒంటరిగా ఉండాలని. నువ్వు ఒంటరిగా ఉంటే ఎవరితో గడుపుతావు? దేవుడు కనబడుతుండా? దేవుడు మాట్లాడతాడా? దేవుడు మనతో జోక్ చేస్తాడా? మనల్ని నవ్విస్తాడా? ఆడిస్తాడా? తిప్పుతాడా? ఇవన్నీ దొరకవు. అందుకోసమే కష్టం, అందుకోసమే దుఃఖం, అందుకోసమే బాధ, వ్యధ. ఒంటరిగా ఉండడము ఒక్కొక్కసారి మంచిది కాదు, కానీ మనసును గట్టిపరుచుకొని ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. మన ఫస్ట్ ఇయర్స్ అమ్మాయిలు, ఫ్రెషర్స్ అమ్మాయిలందరూ కూడా మొదటి సంవత్సరము ఎప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టకుండా ఇక్కడ ఒంటరిగా ఉంటారు. వాళ్ళు వారం 10 రోజుల వరకు మేము కాపలా కాస్తూ ఉంటాం. ఎవరు పారిపోతారో, ఎవరు ఏడుస్తున్నారమ్మా, ఎలా ఉన్నారమ్మా, వాళ్ళ అమ్మ నాన్నను బంధువులందరిని వదిలిపెట్టారు. ఒక ఆమె ఒరిస్సా ఆమె మాకు చేపలే కావాలంటదట. చేపలు అడుగు తేవాలి, ఇక్కడ చేపలు అందరికి పెట్టలేము. ఇంకొక ఆమె మాకు ఇంకొక పెడతావా లేదా అని అంటుందట. ఇంకొక ఆమె ఇంకో రకంగా అడుగుతుంటుందట. అవును, వాళ్ళ ఇంట్లో దొరికేది ఇక్కడ దొరకదు, వాళ్ళు ఊహించింది ఇక్కడ దొరకదు. ఒంటరిగా ఉన్నారు, పరాయి వాళ్ళు ఉన్నారు. మీకు పరాయి వాళ్ళన్నా ఉన్నారు, కానీ కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండవలసి వస్తుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండవలసి వచ్చింది. ఆ బాధ, ఆ దుఃఖం మామూలుగా కాదు. దుఃఖం రావాలంటే రాదు. అందరూ సంతోషాన్ని కోరుకుంటారు. అందరికీ సంతోషం రావాలంటే సంతోషం రాదు. అంటే అందరూ మనుషులు కనబడాలంటే మనుషులు కనబడరు. కనుక సంతోషము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. మన జీవితంలో ఈ 2 సమపాలగా ఉండకపోయినా కొంచెం ఎత్తు తగ్గుల్లో ఉంటాయి. ఎక్కువ సంతోషంగా ఉండకపోయినా కొంచెం సంతోషం ఉంటుంది, ఎక్కువగా దుఃఖపడుతూ ఉంది. అయితే ఏ సమయంలో ఏం జరగాలో, ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది ఆయన చిత్తం. ఆయన చిత్తం ఏందో తెలుసా? ప్రతి దానికి, గట్టిగా చెప్పాలందరూ, ప్రతి దానికి సమయము కలదు. ఒంటరిగా ఉండడము సమయం ఉంటుంది, ఏడవడం సమయం ఉంటుంది, ఉండడం సమయం ఉంటుంది. ప్రతి దానికి పుట్టుట, గిట్టుట, పీకుట, నాటుట, పడగొట్టుట, కట్టుట, ఇవన్నిటికీ ఏముంది? సమయం ఉంది. టైమ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్. ఆ సమయం కోసం మనం కనిపెట్టాలి. ఆ సమయం కోసం మనం ఓపికతో ఉండాలి. ద్రోహము చెయ్యకుండా ఉండాలి అంటే, కీడు చెయ్యకుండా ఉండాలి అంటే, పాపము చెయ్యకుండా ఉండాలి అంటే ఓపికతో కనిపెట్టాలి. కనిపెట్టడము చాలా కష్టం. ఒంటరిగా ఉండడం చాలా కష్టం. నలుగురు కనబడితే బలం. మా తమ్ముడు 20-30 ఏళ్ల క్రితము హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ దగ్గర చర్చి కాడ అందరూ అప్పుడు నల్లలో బిందెలు లేకపోతే కుండలు మంచినీళ్ళు పడుతూ ఉంటే, అక్కడ నా తమ్ముని భార్యను ఎవరో నీళ్లు పట్టనీయకుండా నెట్టేశారట. ఆమె కింద పడిపోయింది. ఆడోళ్ళ కాడ దుకాణం ఏమంటారు దాన్ని, ఆ పంపుల గొడవ, అది బాగా పెద్దగా అయిపోయింది. మరి అక్కడ మేము కారులో 10 మంది ఉన్నాం, అంటే వ్యాన్లో. నేను, మా డ్రైవరు, ఇంకా 10 మంది సేవకులు కలిసి వస్తుంటే అక్కడ ఆపిన తర్వాత వాళ్ళ భార్య వచ్చింది, మా మరదలు వచ్చి, బాబా నన్ను ఇగో గీమె కొట్టింది, గీమె నన్ను నెట్టింది, నన్ను కింద పడేసిందంటే, ఈ పిచ్చోడు గమ్మునుండాలన్నా మా తమ్ముడు గమ్మునుండకుండా ఆమె మీద వేసి కొట్టిండు 2-3 దెబ్బలు. మేము దగ్గరుండి, వీడు పెద్ద అన్నయ్య దగ్గరుండి కొట్టించాడని చెప్పి పెద్ద గొడవ, చర్చి పలగొట్టడానికి నా కారు మీద పెద్ద రాయి వేసిరు. పలగలేదు కానీ కారు మీద రాయి వేసిరు, పెద్ద గొడవ అయిపోయింది. అందుకోసమే మనము ఏం చేయాలి? అప్పుడు ఓపికతో ఉండాలి.
ప్రతిదానికి ఓపిక ఉండాలి. ఎవరన్నా కొట్టేశారనుకోండి, ఎవరన్నా ఉమ్మేశారనుకోండి, ఎవరన్నా తిట్టేశారనుకోండి, ఎవరన్నా మనల్ని కించపరిచి మాట్లాడుతున్నారనుకోండి, మనం ఏం చేయాలి? మౌనం పాటించాలి. మీరు నోరు మూసుకొని ఉండాల్సిందే, కానీ మాట్లాడటానికి నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పి యెషయా గ్రంథంలో 3-4 చోట్ల రాయబడి ఉంది. మీరు మౌనంగా ఉండాల్సిందే. ధర్నాలు చేయడానికి, జై జై అనడానికి, లేక జై అనడానికి, లేకపోతే డామ్ డామ్ అనడానికి, లేకపోతే అది చెప్పడానికి లేదు. నా టైం వస్తుంది, నాకు ఒక టైం ఇవ్వండి, నాకు అవకాశము ఇవ్వండి, మీరు మౌనంగా ఉండండి అని దేవుడు అంటుంటే, నేనేమైనా గాజులు వేసుకున్నానా? నా మూతికి మీసం లేదా? నేను పురుషుని కానా? ఏమంటారు, ఉప్పు కారం నేను తింటలేనా? ఉప్పు కారం తినకుండా ఉంటున్నానా? నేను అసలే నేను ఆ డిస్ట్రిక్ట్ని, నేను ఈ డిస్ట్రిక్ట్ని అని చెప్పి రోషాలు పెంచుకొని గొడవలు పడుతూ ఉంటారు. దాని ద్వారా నీవు ఆత్మీయంగా ఎదగలేదు అని అర్థం. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా వీళ్ళ మీద విర్రవీగుతూ ఉన్నావు. దేవుని నమ్మిన బిడ్డలు అన్నీ భరించాలి, అన్నీ ఓపికతో ఉండాలి. ముఖ్యంగా మనకు దుఃఖం వస్తుంది. మనకు అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు. నాకు అన్నిటినీ జరుగుతుంది, నాకు ఇవే జరుగుతుంది, ఏది మంచిగా జరగలేదు, ఎప్పుడు మంచిగా కాలేదు, ఏది కాలేదు, నేను పెళ్ళైనప్పటి చూస్తూ ఉన్నా, నా బతుకంతా అనటోళ్ళు లేరా? నా బతుకంతా ఇలా అయిపోయింది. ఏనాడు సుఖపడింది లేదు, ఏనాడు సంతోషంగా ఉన్నది లేదు. అరే, 1 రోజని కాదు, 2 రోజులని కాదు, నిన్ను పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చేశావు నాకు? నువ్వు ఎప్పుడన్నా ఇది ఇప్పించావా, అది ఇప్పించావా, నన్ను తిప్పావా, ఏదైనా చేశావా? దుఃఖపడు వారు, చెప్పండి, దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదు. ఇవి నేను ప్రాక్టికల్గా ప్రతి ఇంట్లో జరిగేది. యేసు ప్రభు ఏమన్నాడు? ఓదార్చబడతాం, ఆయనకు టైం ఇద్దాం. ఏది మంచిగా జరగలేదు, నీకు మంచిగా అనుకున్నది జరగలేదు, మీ ఆయన చెయ్యకపోవచ్చు, మీ భార్య చెయ్యకపోవచ్చు, మీ బిడ్డలు, నీ కొడుకులు నువ్వు అనుకున్నట్టుగా జీవించకపోవచ్చు. అంత కష్టమే, అంత ఇబ్బందే. బట్ స్టిల్ యు హ్యావ్ టు ఒబే. ఆయన కోసము వినయ భయభక్తి కలిగి జీవించినట్లయితే మనం సంతోషపడే రోజుల దగ్గరకు వస్తూ ఉంది. దేవుని వాక్యంలో చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవుని యందు దుఃఖపడేవారు ధన్యులు. ఈ లోకంలో శారీరకంగా, ఆత్మీయంగా మనం ఎదుగుతున్న వారు ఎంత దుఃఖపడితే అంత మంచిది. నీకు అది లేదు, ఇది లేదు, నేను అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, అది కాలేదు, ఇది జరగలేదు, వాడు రాలేదు, వీడు రేలేదు, వాడు చెయ్యలేదు, ఈ అన్ని కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వేసుకొని చాలామంది మూలన కూర్చొని జూరుకర అంటే తెలుగులో జూరుకర కతకాయ హపడం అత్య బాధపడడం వేరు, జూరుకరే బాధపడడం కాదు. దానికి ఇంకో మంచి మాట ఉంది తెలుగులో, నాకు తెలుగు సరిగా రాదుగా. మూలుగుతూ ఉంటారు. జూలు అంటే మూలుగుతూ ఉంటారు, లోపట కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ అన్ని మాటలు, మేలైన మాటలు చెప్పాలి. కుమిలిపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, జ్ఞాపకం చేసుకొని పదే పదే దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గునుగుతూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తే ప్రార్థన చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు? ఏడుపు వచ్చేస్తుంది. ఏం జరిగింది? నువ్వు నన్ను ఇంతకాలం నేను నిన్ను నమ్ముకొని ఏం ఫాయిదా? నేను ఇది నేను వాడు మంచిగుండు, వీడు మంచిగుండు, వాళ్ళు మంచిగా పోయారు, వీళ్ళు మంచిగా పోయారు, నా సంగతి ఏంది? నేను నమ్ముకొని
ప్రభు నమ్ముకొని లేకపోతే నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటే నా బతుకంతా నాశనం అయిపోయింది, నాకు సంతోషము లేదు, ఎప్పుడు బాధే, పుండు మీద దెబ్బ తలుగుతూనే ఉంటుంది, దెబ్బ మీద దెబ్బ తలుగుతూనే ఉంటుంది. ఒక బాధ తగ్గిందంటే ఇంకొక బాధ వస్తుంది, ఒక కీడు పోయిందంటే మరొక కీడు వస్తుంది, ఒక ఇబ్బంది పోయిందంటే మరొక ఇబ్బంది వస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు మీరు ధన్యులు, దుఃఖపడు వారు వాళ్ళారా ధన్యులు, మీ దుఃఖాన్ని తీసివేయడానికి నేను వస్తాను. మీకు ఖండియత్ర అంటే పుట్టేడంత దుఃఖము మీకుంటే ఆ పుట్టేడంత దుఃఖాన్ని నేను తీసేస్తాను, నేను మీకు అప్పుడు సంతోషాన్ని ఇస్తాను. ఆ సంతోషం ఎవరు మీ యొద్ద నుంచి తీసివేయలేరు. సో ఈ లోకంలో ఇప్పుడు దుఃఖపడవచ్చా, భరించవచ్చా? దుఃఖపడమని చెప్పట్లేదు, కానీ దేవుడు కొన్నిసార్లు కొందరికి కొన్ని ఇస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, భార్య వదిలేసింది, ఆ మురికి యాస్ బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. గోక్కోవడానికి గోర్లు సరిపోకపోతే పెంకలు దగ్గర 4-5 పెంకలు పెట్టుకున్నాడు, గీకుతా ఉన్నాడు, బర్రా సొనగారుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు. చీ నీ బతుకు చెడా, నువ్వేంద్రా బతికేది, చచ్చిపోరాదు, ఆ దేవుణ్ణి శపించి నీ నీతిని నీ భక్తిని వదిలిపెట్టవా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మంచిగా ఉన్నాడని మీరు అనుకుంటారు, ఈరోజు మంచిగా తెల్లగా మంచిగా నీతిమంతుడుగా కనబడతారు, కానీ రేపు ఆయన మారిపోతాడు. ఆయన మార్చింది ఎవరు? సైతానుడు. ఇప్పుడు మంచిగానే, ఏ తప్పు కనబడకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా పరిశుద్ధంగా కనబడుతూ ఉంటాడు. తప్పికన మారిపోతూ ఉంటారు రేపే. ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు మారడానికి? సైతానుడి హస్తం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పండి. మొదటి రాజులు 9వ అధ్యాయంలో మొదటి రాజులు 9వ అధ్యాయంలోను మరి 10వ అధ్యాయంలో అనుకుంటాను, సొలొమోను మహారాజు ఎక్కినంత ఆత్మీయంగా ఎక్కడో ఎక్కాడు, ఎంతో ఎదిగాడు. ఆయనకున్నంత జ్ఞానము, వివేకము, భక్తి, శ్రద్ధలు, ఆ ప్రార్థన ఈ రోజు వరకు ఏ పాస్టరు చేయలేడు. ప్రతిష్ఠత చేసేటప్పుడు దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఎవరు చేయలేరు. అంత మంచి మాటలు పలికి దేవుణ్ణి కీర్తించి ఆయన ఆత్మీయ స్థాయి ఎక్కడో వెళ్ళిపోయింది. నెక్స్ట్ చాప్టర్ టుపుక్కున కింద పడ్డాడు. ఎలా అంటే ఆయన ఇంతగా దేవుని నమ్ముకున్న ఆయన తన భార్యలను బట్టి, స్త్రీలను బట్టి ఇతర దేవతలను అనుసరించాడు, ఆచరించాడు, వెళ్ళాడు, టుపుక్కున కింద పడ్డాడు 10వ అధ్యాయంలో. ఎంత దౌర్భాగ్యం. కనుక ఇప్పుడు మంచిగా కనబడేవారు రేపు మంచిగా ఉంటారు, ఇప్పుడు ఆత్మీయంగా కనబడేవారు రేపు మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు. కనుక మనము దుఃఖపడి ఆ దుఃఖంలో ముందుకు సాగి వెళ్ళడానికి దేవుడు శక్తినిచ్చునుగాక. ఇప్పుడైతే మీరు దుఃఖపడుతూ ఉన్నారు, కానీ ఆ దుఃఖంలో కొనసాగించండి. ఆ కుమిలిపోతూ ఉంటే పర్వాలేదు, కుమలండి, ఏడవండి, ప్రలాపించండి. మీ యొక్క దుఃఖాన్ని, మీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక మనము ఆయన కొరకు కనిపెట్టాలి. ఎవరు ఆయన కొరకు అలాంటి దుఃఖాన్ని కనిపెట్టి జీవించగలరు అంటే మారు మనసు పొందినవారు. నెంబర్ 1 ఏంది? మారు మనసు పొంది దేవుని వాక్యానుసారంగా జీవించి మంచి ఫలాలు ఫలించేవారు దుఃఖాన్ని భరిస్తారు. మంచి ఫలాలు, ఆత్మీయ ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించేవారు మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొన తలంచవద్దు. మా తండ్రి, మేము ఎవరి బిడ్డలము, ఎవరి వంశస్థులము, మా నాన్న, మా కాందని ఎవరు అని చెప్పి కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. కానీ
మనము ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. మొన్న పుష్ప రాజా ఆయన పేరుది ప్రసాద్ గారి కుమార్తె మంచిగా పాట పాడుతూ ఉండే ఆమెను నేను పోయిన వారం డ్రాప్ చేసినప్పుడు, అమ్మ నువ్వు మంచిగా పాడుతున్నావు, బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావురా అంటే, ఇప్పుడు 10th అంకుల్, 10th అయిన తర్వాత కాదు, 8th క్లాస్ తర్వాత 7th క్లాస్ అయిన తర్వాత మీరు ఎప్పుడన్నా బాప్తిసం తీసుకోవచ్చు. మారు మనసు పొందాలి. దానికి ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నట్లయితే అమ్మా నువ్వు కూడా కొయర్లో ఉండొచ్చు. మారు మనసు పొందేవాళ్ళు లేరు, ఆత్మీయ ఫలాలు ఫలించేవారు లేరు, ఆత్మీయంగా జీవించడానికి ఆసక్తి చూపించేవారు కరువైపోతూ ఉన్నారు. స్త్రీ పురుషులంతా కూడా నవీన స్వభావము కలిగి జీవించాలి. నవీన స్వభావం అంటే క్రొత్త జీవితము, క్రొత్త మనసు, క్రొత్త జీవితము, క్రొత్త భాష, క్రొత్త పలుకు, అన్నీ కొత్తగా ఉండాలి. నీ పాత జీవితాన్ని సమాధి చెయ్యాలి. నీ పాత భాషను, పాత చూపును, పాత నడకను, పాత పడకను పక్కకు పెట్టేసి నవీన స్వభావం ధరించుకొని మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఫలించినట్లయితే నీకు దుఃఖం వస్తుంది. ఇక్కడ ఈ దుఃఖం అనేది లాస్ట్ రేంజ్. దుఃఖం ఎవరికి వస్తుంది, కష్టాలు ఎవరికి వస్తుంది, ఇబ్బంది ఎవరికి వస్తుంది, ఎవరు కుమిలిపోతారు అంటే 1, 2, 3, 4, 5 స్టెప్పులు దాటిన తర్వాత దుఃఖం వస్తుంది. కష్టము ఎప్పుడు వస్తుంది, దుఃఖం ఎప్పుడు వస్తుంది, దట్ ఈస్ లాస్ట్ స్టేజ్. దాన్ని నువ్వు భరించాలి. నాకు సంతోషం కావాలి, ఈ బాధ, ఈ కష్టము, ఈ కుమలడము, ఈ ఇబ్బంది, ఈ శ్రమలు, ఈ మాటలు నేను పడలేను. నాకెవ్వరు అనకూడదు, నాకెవ్వరు ఫోన్ చేయకూడదు, నాకెవ్వరు నా ఇంటికి రాకూడదు, నేను ఎవరితో మాట్లాడను, నన్నెవరు పలకరించకూడదు. అంత మంచే జరగాలి, అంతా మంచి జరగాలి. అవును, అంతా మంచి జరుగుతుంది. కీడు తర్వాత కూడా మేలు. దేవుడు కీడుకును మేలుకు సరి సమానంగా ఒక కీడు జరిగిందంటే దాని వెనక ఏముంటుంది, మేలుంటుంది. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే తర్వాత దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇస్తాను. నేను ఇచ్చిన సంతోషము, నేను ఇచ్చిన నీరు మళ్ళెవరు కూడా నీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాం మనం, ఆ మాటలు మర్చిపోతూ ఉంటాం. సదాకాలము దీర్ఘాయుష్మంతులతో, పిల్ల పాపలతో, మనవలు మనవరాళ్లతో, ముని మనవలతో మనవరాళ్లతో నేను హాయిగా సంతోషంగా జీవించాలని దేవుడు దీవించలే. ఈ లోకము గుండా మనం వెళ్ళాలి, ఈ లోకము గుండా మనము ప్రవేశించాలి. ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుంటూ వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు నీకు సుఖం దొరుకుతుందని కాదు. అందుకోసమే క్రైస్తవులు చోజన్ పీపుల్, ఎన్నుకొనబడిన వారు. కష్టాల గుండా వెళ్ళడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దానికి కావలసిన దేవుని కృప నీకు చాలు. దేవుని కృప మనకు ఇవ్వబడుతుంది. అప్పుడు మనము దేవుని కోసం జీవించడానికి ఆశపడుతుంటున్నాం కనుక మనము బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు సమాజం ఎదుట అయ్యా నేను బాప్తిసం తీసుకుంటాను అని అనాలి. ఎప్పుడు తీసుకుంటారు, పెళ్ళైన తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు. ఒక అమ్మాయి ఉంది, చాలా చక్కగా అక్కడెక్కడో కూర్చుంది, మంచి అమ్మాయి, నర్సింగ్ అమ్మాయి, చాలా చక్కగా వాక్యంలో అంతా నాకు అందిస్తూ ఉంటుంది. కానీ బాప్తిసం అనేసరికి 2, 3 ఉన్నారు పెద్దోళ్ళు మన చర్చిలో. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తా మాకు సిగ్గుపోతుంది, కానీ నేను పేరు చెప్పాను. కానీ కొందరు ఉన్నారు బాప్తిసం అంటే ఏమో, ఈ అవకాశం మళ్ళీ రాదు, రేపు నీది కాదు, ఎల్లుండి చూద్దాం, పెళ్ళైన చూద్దాం, ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం, కొడుకో కూతురు పుడితే బాగుంటుంది, ప్రమోషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనేది కాదు. యేసయ్యను అంగీకరించిన క్షణమే చేతులెత్తి పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నేను బాప్తిసం తీసుకుంటాను, మారు మనసు పొందాను అని చెప్పే కావాలి. దొంగకు టైం లేదు బాప్తిసం తీసుకోవడానికి. రక్షింపబడ్డా లేదా? రక్షింపబడ్డాడు. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నా 3 పిల్లలు హై స్కూల్లోనే తీసుకున్నారు, ఇంటర్మీడియట్లోనే తీసుకున్నారు. నేనే ఇచ్చా 3కి. ఎందుకంటున్నానంటే మారు మనసు పొందావా, ప్రభునందు విశ్వాసం ఉంచినావా, డోంట్ పోస్ట్ పోన్ ఇట్. వెంటనే బాప్తిసం తీసుకోవాలి, ఆ కార్యక్రమం జరగాలి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10లో ఈ రీతిగా చెప్తున్నాడు, కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయా, పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే కొన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఓర్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన కృప నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఆయన కృపను చూడకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా, ఆయన మాటలు వినకుండా మనం యథావిధిగా జీవించినట్లయితే కష్టాలు రాకుండా జీవించాలి, నష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, దుఃఖం అస్సలు రాకూడదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము, పరలోకములో మీ యొక్క ఫలము అధికమగును. ఇప్పుడు ఇక్కడ నీ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు కావాలా, మంచిగా మాట్లాడే వాళ్ళు కావాలా? ఎక్కడైనా సభలో కానీ, 10 మందిలో కానీ, లేకపోతే మనుషుల ముందు కానీ కొందరిని పొగుడుతూ ఉంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రెండిటికి పడిపోతారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ, ఇక్కడ కూర్చున్నోలే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ రెండిటికి పడిపోతారు. ఒకటి బహుమానం, గిఫ్ట్, లంచం అనుకోండి, బహుమానం అనుకోండి, డబ్బు, ధనము. ఒకదాని డబ్బుకు పడిపోతారు ఎవరైనా. రెండోది దేనికి పడిపోతారు తెలుసా? డబ్బుకు పడనటువంటి వాళ్ళు రెండో దానికి పడిపోతారు. ఏం కావాలి వాళ్ళకు? నాకు పొగడతలు పడవు, నాకు పూలదండ ఇష్టం లేదు, నాకు శాల్వా నాకు అవసరం లేదు, నన్ను స్టేజ్ మీద నా పేరు ఎక్కడ ఎవరికో చెప్పకూడదు, నేను ఇచ్చిన చందా గురించి ఎక్కడ మాట్లాడకూడదని వాళ్ళు ఉన్నారా? అమ్మో, నేను ఇచ్చిన సంగతి ఏమైంది? అదంతా నేను ఇచ్చిందే, అది నాదే. కొంతమంది ఫ్యాన్లు ఇచ్చినా ఫ్యాన్ల ముందు ఏం రాస్తారు? డొనేటెడ్ బై ఎలిజబెత్, డొనేటెడ్ బై శాంసోన్ అని రాస్తుంటారు. ఏది ఇచ్చినా కూడా, ఫ్యాన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, టేబుల్ ఇచ్చినా కూడా ఇది నా పేరు కనబడాలి, ఇది నా పేరు రావాలి అంటే నేననేది ఏంటంటే, నెంబర్ 1 డబ్బుకు పడిపోయే వాళ్ళు ఉన్నారు. నెంబర్ 2 అమ్మా పొగడతలకు, పేరుకు పడిపోతుంటారు. ప్రతి ఒక్కరు ఈ రెండిట్లో ఉన్నారు. ఇంకో మూడోది లేదు. రెండే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దీనికన్నా పడిపోతారు. బా, ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగున్నావు, ఎంత హెల్దీగా, ఎంత స్మార్ట్గా అబ్బా ఉన్నావంటే అంత ఎవరినన్నా పొగడు, నువ్వు ఉత్తానే పడిపోతారు. ముఖ్యంగా ఆడోళ్ళను పొగిడితే పొగిడి చావాలి. వాళ్ళు ఎంత ఉబ్బిపోతారో. ఆడోళ్ళను, ముఖ్యంగా భార్యను పొగిడితే 4 కూరలు వండుతారట. నేనేం చెప్పా, నా భార్యకే నేను వండమని చెప్పా. ఒకవేళ ఎంత పొగిడినా, రోజంతా పొగిడినా కూడా ఆమె ఒకటే కూర వండుతుంది, ఏమైనా పచ్చడి వేసుకొని తినమంటుంది. ఓకే, నేను పొద్దాకా పొగిడినా కూడా ఆమె 4 కూరలేం వండదు. అందుకోసమే ఒక కూర సరిపోకనే అప్పుడప్పుడు బయటికి పోయి తింటా. కనుక ఈ రెండింటికి పడిపోయే వాళ్ళు ఉన్నారు. కనుక మనము పడిపోకూడదు. మనల్ని తిట్టేవారు కావాలి, మనల్ని అసహించుకునేవారు కావాలి, మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడల్లా మీరు ధన్యులు. నీ గురించి అబద్ధము చెప్పి, మోసము చేసి, నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మన గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు కావాలా వద్దా? కావాలి. అందరు మంచిగా మాట్లాడాలంటే నువ్వు పడిపోయినట్టు లెక్క. దేనికి పడిపోయినట్టు? పొగడతలకు పడిపోయినట్టు లెక్క. నీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కావాలి, నీకు శత్రువులు ఉండాలి, నీకు వేరుగా మాట్లాడే వాళ్ళు కొంత గుంపు ఉండాలి. అప్పుడు కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉండలేవు. అందరూ నీ గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఉండరు. దేవుడు అంటున్నాడు కనుక యేసు ప్రభుని గురించి 90% చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక 10% యూదులు మాత్రమే, లేక లోకంలో అన్యులు మాత్రమే ప్రభువు గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కనుక దేవుడు ధన్యుడు. కనుక మనల్ని కూడా ఆ తోవలో నడవమంటున్నాడు. రెండవది ఏంటంటే, హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి. మొదటిది ఏంటంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. రెండవది ఏంటంటే, మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి. మనం ఎవరికి ఇస్తున్నాం స్థలము? మనం ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా లోకంలో ఉన్న వారికి, సైతానుడికి స్థలం ఇస్తూ ఉంటాం.
మనలో 4 గదులు ఉన్నాయనుకోండి, హృదయంలో 4 రూములు ఉన్నాయనుకోండి, 2 సైతానుకు 2 ప్రభుకి ఇస్తానంటే కుదురుద్దా? దేవుడు సగం వాళ్ళకు సగం వీళ్ళకు సగం నీకు ఇస్తాను, సగం అటుంటాను అంటే, ఈ వారం అటొస్తాను, ఇంకో వారం ఇంకో చోట పోతాను అంటే కుదురుద్దా? కుదరదు, మొత్తం ఇవ్వాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు సగం సగంగా ఉండకూడదు. 10 గంటలకు చర్చి అంటే 11:30కు వస్తే ఏమిచ్చినట్టు? నువ్వు సగం ఇచ్చినట్టే. సగం ఎవరికి ఇచ్చినట్టు? సైతానికి ఇచ్చినట్టు. అర్థమవుతుందని చెప్పేది. మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు మన చర్చికి చాలామంది 70-80% కొంతమంది విశ్వాసులు 9 అంటే 9కి రారు, 10 అంటే 10కి రారు. ఎందుకు రారు అంటే, పోదాం లేదు చర్చి అంటే, చర్చి పోదాం ఎప్పుడు ఉంటుంది, 12 గంటల వరకు ఉంటుంది, 11 గంటల వరకు ఉంటుంది కదా, 1 గంట వరకు ఉంటుంది కదా, పోదాం, 1 గంట వెంటనే పోవాలని ఏముంది అని చెప్పి మెల్లగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఎన్నిసార్లు చెప్పు, 10 ఏళ్ల నుంచి వింటున్న వాళ్ళు అదే మాట చేస్తూ ఉంటారు. దాని అర్థమైంది, నువ్వు సగం సైతానికి ఇస్తున్నావు. నీ హృదయము సైతానుకు సగం ఇస్తున్నావు, దేవునికి సగం ఇస్తున్నావు. నేను చెప్తున్నా, మీరు ఎంత బాధపడ్డా పర్వాలేదు. మన చర్చి ఎందుకు నిండదు, మన చర్చిలో ఎక్కువగా ఎందుకు టైంకి రారు అంటే, కొన్ని మాటలు ఘాటుగా ఉంటాయి. అది వినడానికి మంచిగా అనిపించదు. మిమ్మల్ని మెచ్చుకోవడానికి నేను రాలే అంటాడు పౌలు. నేను కాదు, మిమ్మల్ని మెచ్చుకోవడానికి నేను ఇక్కడ నిలబడలే, మీకు మంచిగా చెప్పాలని, శభాస్ అని చెప్పడానికి కాదు నేను ఇక్కడ వచ్చింది. మీ తప్పులు, మీరు చేస్తున్న పాపాలు, లేకపోతే ఈ సగం జీవితము దేవునికి ఇవ్వకుండా సైతానికి ఇస్తున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ హృదయం పూర్తిగా దేవునికి ఇవ్వండి, లేకపోతే పూర్తిగా అటుండండి. మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండాలి, కానీ నులివెచ్చగా ఉండకూడదు. నులివెచ్చని జీవితం మనం జీవించకూడదు. ఉంటే అటనవుడు ఆదివారం రాబాకు. 12 గంటలకు వస్తారు ఒక్కొక్కరు. 12 గంటలకు ఎందుకు వస్తారు చెప్పండి? ఇంకో గంట సేపు కూర్చొని పోదామనా? రేపు 10 గంటలంటే 9 గంటలకంటే 10 గంటలకు వస్తే సగమే కదా నువ్వు ఇచ్చింది. నీ హృదయం ఎవరికి ఇచ్చినావు? సగం సైతానికి ఇచ్చేసినావు, లోకానికి ఇచ్చేసినావు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, మస్తు మంది ఉన్నారు మన చర్చిలో, మస్తు మంది ఉన్నారు మన చర్చిలో. కనుక దయచేసి మీ ఇష్టం. దేవునికి కేటాయిస్తే సైతానుకు కేటాయించొద్దు. సైతాను కేటాయిస్తే దేవుడు అక్కడ అడ్జస్ట్ కాడు. దేవుడు అక్కడ అడ్జస్ట్ కాడు. సైతానికి ఇచ్చిన స్థలంలో, సైతానికి ఇవ్వబడిన సమయంలో దేవునికి ఇస్తానంటే దేవుడు అక్కడ కూర్చోడు. దేవుడు వెళ్ళిపోతానంటాడు. నేను నా మాట, నా ఆజ్ఞ, నా యొక్క ఆజ్ఞలు మీరు గైకొనకపోతే మీరు నా శిష్యులు కారు. దేవుని శిష్యులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞను పరిపాలించాలి. సంపూర్ణమైన జీవితము, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి బుధవారం నేను కనిపెడుతూ చూస్తూ ఉంటాను. చాలామంది 7 గంటల కంటే 7 గంటలకు వచ్చేస్తారు. ఎందుకు చెప్పండి? ఈ లోకంలో కొంతమంది మన చర్చికి కొంతమంది భోజనాల కోసం రారు, అట్నే కూర్చుంటారు, కానీ 7 గంటలకు వచ్చేస్తారు. 7 గంటల కంటే 7 గంటలకు వస్తారు. దయచేసి మన జీవితము అలా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నేను లోకానికి ఇస్తున్నాను నా సమయము. నేను చర్లపల్లి నుంచి వస్తున్నాను, లేకపోతే నేను మల్లాపూర్ నుంచి వస్తున్నాను, నాకు ఆలస్యం అవుతుందని చెప్పి ఆ మల్లాపూర్ గ్యాంగ్ అంతా కూడా 12 గంటలకు వస్తారు. చెప్పా, సగానికే మీరు వస్తున్నారండి, సగం రావట్లేరు అంట. కొంతమంది ఆరాధన అయిపోయిన తర్వాత చందాలకు వస్తారు. అప్పుడు మన చర్చికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పొద్దు, ఇప్పుడు లైవ్లో వింటాడేమో. చర్చి చందా కూడా అయిపోయిన తర్వాత ప్రసంగానికి ముందు వస్తాడు ఆయన. ఆ ప్రసంగానికి కూడా ఎందుకు రావాలి? ఆ గంట సేపు ఇంట్లో ఏదో వ్యాపారం చేసుకోవచ్చుగా, ఏదో ఒక ప్రోగ్రాం టీవీ చూసుకోవచ్చుగా. దయచేసి ఇది నా మాటలు కాదు, సగ జీవితము కాదు, సంపూర్ణమైన జీవితము, సంపూర్ణమైన హృదయము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, నీ జీవితంలో అపవాదికి చోటు ఎప్పటికీ ఇవ్వకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:27 ఉందమ్మా. 4:27 ఏముందంటే, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాది అంటే సైతానుకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదు. ఆడంటాడు, చెవులో అంటాడు, ఏం ప్రార్థన పోతావు ఇప్పుడు? పురుషుల ప్రార్థన అంటారు, 4-5 వస్తారు. ఆ పూరీలు లేకపోతే ఆ బ్రేక్ఫాస్ట్ నీకు దొరకదా? నువ్వు ఆ నుంచి బండేసుకుని అక్కడికి పోవాలనా? పురుషుల మీటింగ్ పోవాలనా? ఎంత నువ్వు ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో గడిపితే అది నీకు మేలు. పరిశుద్ధుల సహవాసం చేస్తే అది మీకు మేలు, మీ కుటుంబానికి మేలు.
నువ్వు ఎంత దేవునికి దూరంగా ఉంటావో, సహవాసానికి దూరంగా ఉంటావో, నువ్వు వేరే వాళ్ళతో ఉన్నట్టు అర్థం, వేరే మాటలు మాట్లాడుతున్నట్టు అర్థం, వేరే వాళ్ళతో తిరుగుతున్నట్టు అర్థం, వేరే స్నేహితులతో నువ్వు తిరుగుతున్నావని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆటోమేటిక్గా అటే పోతావు, కానీ దేవునిలో రావు. మా పిల్లలకు చెప్తాను, అమ్మ పొద్దున సాయంత్రం లేకపోతే కనీసం ఆదివారం అయితే ఖచ్చితంగా చర్చి ఉంటుందమ్మా, చర్చిలో మీరు టయానికి రావాలి. మీకు ఇష్టం ఉండదు, బలవంతంగా మీకు ఏమీ చెప్పం, కానీ కూర్చుంటే వింటే సత్యమేందో తెలుస్తుంది అని చెప్పి సంవత్సరానికి 52 ఆదివారాల్లో కనీసం ఒక 40 ఆదివారాలు పాపం వాళ్ళు కూర్చుంటారు. ఇష్టం లేదు, లేకపోతే సర్టిఫికేట్ ఇవ్వరు, సంతకాలు చేయరు, మాకు దొరకవు అని ఆ సర్టిఫికేట్ కోసమో లేకపోతే ఆ యొక్క ఉద్యోగాల కోసమో వాళ్ళు సచ్చినట్టు కూర్చుంటున్నారు. అది కూడా తప్పే. ఇష్టపూర్తిగా రావాలి. ఈ కానుకలు మేము అందరినీ ఎందుకు రమ్మని ముందుకొచ్చి వెయ్యండి అని ఎందుకు పిలుస్తామంటే మీరు నేర్చుకుంటారని. మీరిచ్చే కానుకలు పేపర్ మీద ఎందుకు చదివి వినిపిస్తామంటే మరి మిగతా వారు విని చూసి వస్తారు అని. అంతేకాని నా ఉద్దేశము మీరు ముందుకొచ్చి కానుకలు ఇవ్వాలనో మీరు తర్వాత మీ పేర్లు చదవాలనో నాకు ఇష్టం లేదు. బలవంతంగా గుడికి రాకూడదు. ఇష్టపడి సంపూర్ణంగా స్వచ్ఛందంగా సేవ చెయ్యాలి. స్వచ్ఛందంగా నేను ఇది చేస్తాను ప్రభువా అని మనం దేవునికి ఇవ్వాలి. యాయీరు అనే వ్యక్తి సంతోషంగా స్వచ్ఛందంగా తన కొడుకు కోసము పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు దేవునికి తృప్తి అయింది. నువ్వు చేస్తున్న పని నాకు నచ్చింది కాబట్టి నీ కొడుకు లేచిండు, నీ కూతురు లేచిందని చెప్పి యాయీరుకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇష్టపూర్తిగా పని చెయ్యాలి, ఇష్టంతో పని చెయ్యాలి. బలవంతంగా ఏమీ ఇవ్వకూడదు, బలవంతంగా దేవునికి నీ హృదయం ఇవ్వకూడదు, బలవంతంగా మీ సమయం దేవునికి ఇవ్వకూడదు. ఇష్టంతో ఇది నా ఇష్టపూర్తిగా చేస్తున్నాను. ఇష్టం లేనటువంటి వారు మీ ఫలాలు అధికమవుతుందని ఉంది ఇక్కడ వాక్యంలో. మీ ఫలాలు అధికం అంటే డబల్ అవుతాయి. మీ డిపాజిట్ ఇక్కడ భూలోకం మీద మీరు ఏదైతే విత్తుతారో, ఏదైతే దాచిపెడుతూ ఉంటారో పరలోకంలో దాచిపెట్టబడదు. భూలోకంలో మీరు ఎంత వదిలేస్తారో, ఎంత మీరు దేవుని సేవకు ఇస్తారో పరలోకంలో మీ యొక్క ఫలము అధికమవుతుందని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మన జీవితము దేవునికి చోటివ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభువా అపవాదికి నేను ఇవ్వను. అపవాది మాటలు రకరకాలుగా మన చుట్టూ టీవీ, ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్, ఫోన్లు, వాట్సాప్లు, రకరకాలైన మాటలు. నేను ఇక్కడ అరగంట మాట్లాడితే 30 గంట మాట్లాడితే ఈ వాట్సాప్, యూట్యూబ్ గంటలు 100 గంటలు మాట్లాడుతుంది. 100 మంది 1000 మంది మీకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అవన్నీ చూడకూడదు. నాకు డిలీట్ చేయడానికి ఒక అరగంట పడుతుంది. రోజుకు అరగంట కనీసం పడుతుంది డిలీట్ చేయడానికి. నేను మొత్తము క్లీన్ చాట్ చేసేస్తూ ఉంటాను. అయినా 100 గ్రూపులు ఉన్నాయి, ఎందుకు చేసినా సార్ అన్నీ క్లోజ్ చేయొచ్చు కదా అంటే, ఏదో వాక్యం పంపొచ్చుగా, వాక్యం అన్న వింటారు కదా అనే గ్రూపులు పెట్టుకొని డిలీట్ చేస్తూ ఉన్నాను. ఇదంతా చదవాలంటే మీరు కూడా, నేనే కాదు మీరు కూడా చదవలేరు. వాళ్ళకు చోటు ఇవ్వద్దు. వాళ్ళకు చోటు ఇవ్వద్దు అంటే అర్థమైంది, ఇవన్నీ కూడా మనము చూడొద్దు. వచ్చినవన్నీ కూడా దాన్ని అని చూడకూడదు. చాట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే ఉన్నది పాతది కొత్తదంతా కూడా క్లీన్ అయిపోతుంది. అమ్మ నా ఫోన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత బాగుంటుందో, ఎంత చక్కగా నడుస్తుందో తెలుసా. హ్యాంగింగ్ కాదు. అట్లా మీరు హ్యాంగింగ్ కాకండి మీ జీవితంలో. ఇట అడు పోవాలా, ఇటు పోవాలా, వాడి దగ్గర పోవాలన్నా, వీడి దగ్గర పోవాలన్నా, అది ముఖ్యమా, ఇది ముఖ్యంగా అని సందిగ్ధతలో ఉన్నట్టున్నారు. దాని అర్థం ఏంటంటే మధ్యవర్తిగా ఉండడం. అటు దేవునికి ఇవ్వడం లేదు, ఇటు అపవాదికి ఇవ్వడం లేదు. న్యూట్రల్గా ఉంటున్నారు. అప్పుడు న్యూట్రల్గా ఉండే వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా నోటి నుంచి ఏమన్నాడు దేవుడు? ఊంచేస్తా అన్నాడు. ఇట్లాంటి జీవితం, ఇట్లాంటి బతుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఛీ నువ్వు నాకు వద్దురా పో అంటాడు దేవుడు. ఈ ప్రసంగము క్రైస్తవులకు కానీ అవిశ్వాసులకు కాదు. విశ్వాసులు అనబడిన మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? చివరిది 4వది ఏంటంటే ప్రేమతో నడుచుకోవాలి. చివరిది ప్రేమతో నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2
క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. పరిమళ సువాసన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిమళ, మంచి వాసన కావాలి. నేను అప్పుడప్పుడు కొందరితో పక్క నుంచి పోతుంటే గమ్మ గమ్మ సెంటు వాసన వస్తూ ఉంటారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అంత దూరంలో ఉంటే ఆ వాసన ఇక్కడ కొడుతుంది. ఆ వాసన కాదు, పరిమళ సువాసన. పరిమళ అంటే మంచి మంచి మాటలు. మనం మాట్లాడేటప్పుడు ఎంత కోపంగా అవతల వ్యక్తి ఉన్నా కూడా నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి అతనిలో మరి మొత్తం మారిపోతుంది. దేవుడు ఒక మాట అన్నాడు, వివేకం కలిగి ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. నెంబర్ 1, వివేకము అంటే పాములాగా మనం ఉండాలి. పాములాగా వివేకం కలిగి ఉండాలి. పాము 10 మందిలో 10 మందిని కాటేస్తా అనదది. జాగ్రత్తగా వినండి. పాము ఒక్కరికే కాటేస్తుంది, మిగతా 9 మంది దాన్ని చంపేస్తారు. కనుక ఎవ్వరికీ కాటేయకుండా, ఎవరి జోలికి నేను పోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనం తప్పించుకోకుండా ఏం చేస్తాం? ఎంతమంది ఉన్నారో రండి, నీ సంగతి చూస్తా, ఎవరెవరు ఉన్నారో రండి, మీ వాళ్ళందరినీ పిలుచుకొని రండి చూస్తా అనటం లేరా? అవి మాట్లాడవచ్చా? అలా మనం కూర్చోవచ్చా? అలా మనము ఎగిరెగిరి పడవచ్చా? వాళ్ళు మనల్ని రెచ్చగొడటానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేయాలి? అప్పుడు తప్పించుకొని పోవాలి. యేసు ప్రభు 5-6 సార్లు యోహాను సువార్తలో తప్పించుకొని పోయాడు. అంటే అవసరం లేదు, వాళ్లకు సమాధానం చెప్పడానికి అవసరం లేదు. ఏ అధికారంతో నీవు ఈ కార్యాన్ని చేస్తున్నావో మాకు చెప్పు అంటే, యేసు ప్రభు నేనొక ప్రశ్న వేస్తా, ఏ అధికారంతో నేను ఈ పనులన్నీ చేస్తున్నానో నేను చెప్తాను, కానీ నేను కూడా మీకులాగా ఒక ప్రశ్న వేస్తా, దానికి సమాధానం చెప్పండి అన్నాడు. ఏంది చెప్పు సార్ అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యోహాను ఇచ్చే బాప్తిసము, ఆయన చెప్పే బోధ పరలోకం నుంచి వచ్చిందా, సైతాన్ నుంచి వచ్చిందా? అక్కడ 2 గ్రూపులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. సుంకరులు ఉన్నారు. పరిసయ్యులు ఏమంటారు? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన బోధ అని చెప్పి వాళ్ళు నమ్ముతారు కాబట్టి అమ్మో కష్టమే. ఆ మాట ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే లెక్క. కానీ ఒప్పుకోకూడదు, సత్యం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదని వీళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు తెలియదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కూడా దేనికోసం వచ్చానో నేను కూడా చెప్పను అని చెప్పి నోరు మూసుకొని గమ్మున వెళ్ళిపోయాడు. దీని అర్థమైందంటే, కొన్నిసార్లు మనము వాక్యము తెలిసినా, బాగా మాట్లాడగలిగినా మనము కొంచెము వివేకంగా తప్పించుకోవాలి. రెండవ మాట ఏంది యేసు ప్రభు చెప్పింది? కపటము, నిష్కపటము లాంటి పావురం వలె ఉండాలి. నిష్కపటమైన పావురం వలె ఉండాలి అంటే, మనము పావురం ఏం చేస్తుంది? ఎవ్వరికి హాని చెయ్యదు. ఏ పక్షి అయినా, ఏ జీవైనా ఇతరులను పొడిచి తింటుంది. కానీ ఏ కోడైనా లేకపోతే ఏ జంతువైనా, దానికి కుక్క అయినా ఆహారం పెడితే అది వేరేటోళ్ళని తిననీయకుండా అది తినడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పావురాలకు నువ్వు గింజలు పడి 10 పావురాలు పక్కన టట కొట్టుకొని తింటుంటాయి. కానీ నా గింజ నువ్వు తినకే, నా దగ్గర నువ్వు రాకే అని చెప్పి పొడుస్తాయి. అవి పొడవవు. నాతో ఉండు, కలిసి తిందాం, కలిసి ఎగురుదాం, మనం ఉందాం, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి అన్నట్టుగా మాట్లాడుతుంటాయి. కపటం లేకుండా, కల్మషం లేకుండా జీవించాలి మనం కూడా. ఈ 2 మన జీవితాల్లో ఉండాలి. ఈ 2తో పాటు ఈ 2 కూడా ఉండాలి. మొదటి 2 ఏదో చెప్పండి? ధనాన్ని కన్నా పడిపోతారు, పొగడతల కన్నా పడిపోతారు. ఈ 2 చెప్పండి? వివేకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఈ రెండిటికి మనం బలి కావాలి. అంటే ఏదో ఒక దానికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నిష్కపటంగా ఉండాలి, వివేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనము పరిమళ వాసన ఇస్తూ ఉండాలి. మంచి మాటలు మాట్లాడే, మన నోటి నుంచి డబల్ మీనింగ్ మాటలు, మన నోటి నుంచి డబల్ మీనింగ్ మాటలతో పాటు ఏదో అంటారు చూడు, సెటైర్స్ చేస్తూ ఉంటారు. బాగున్నావు అమ్మంటే బాగలేకపోతే ఏం బాగలేనా, నువ్వు పెడుతుంటే ఇక బాగుంటా నేను, ఇట్లాంటి దాన్ని ఏమంటారు?
బాగున్నావా అమ్మ అని అన్నారనుకోండి, అప్పుడు మీరేమనాలి? ప్రైజ్ ద లార్డ్, దేవుని కృప వల్ల బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా అని అనాలి. అది మంచి మాట. కానీ వీళ్ళేమంటారు? బాగున్నావా, నువ్వు పెట్టినావు కాబట్టే బాగున్నా, నువ్వు ఇచ్చినావు కాబట్టి ఇది కట్టుకున్నా. ఇట్లాంటి మాటలు మాట్లాడేది ప్రేమ లేని మాటలు అవి. నేను ఒక ఆంటీని అడుగుతా, మన చర్చికి కొంతకాలం వచ్చి మళ్ళీ బంద్ అయింది. బాగున్నావు ఆంటీ అంటే, బాగానే ఉన్నాలే అంటే. ఏంది అది? నేనేమన్నా నీకు? ఎప్పుడు ఒకసారి పలికిస్తే బాగుంటున్నా? నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసినావా బాగుంటున్నావా లేదా అని? అరే నేను ఎందుకు చేస్తా అంటే, నువ్వు కనబడ్డావు కాబట్టి చేస్తా. నేను ఎవరికన్నా చర్చిలో కూడా ఎవరికి ఫోన్ చెయ్యా. ఎందుకు చెయ్యను అంటే, వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకు ఆ టైం నేను తీసుకోను. మీరు ఫోన్ చేసి మీకు కౌన్సిలింగ్ చేసేంత టైం నాకు లేదు, నా బోధ వినడానికి మీకు లేదు. కనుక మనము పలకరించేది ఒక 2 గంటల తర్వాత కూర్చొని లేకపోతే మాట్లాడుకొని హాయ్ అనుకోవడం తప్ప ఇంకెక్కడ లేదు. కనుక మంచి మాటలే రావాలి, ప్రేమ పలుకులే పలకాలి, మంచి నిష్కపటమైన మాటలు మాట్లాడి ప్రేమతో ఉండాలి. భర్త భార్యను ఏ రీతిగా ప్రేమిస్తాడో, భార్య భర్తను ఏ రీతిగా ప్రేమిస్తుందో, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తుందో, వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ ఏమనిపిస్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరంతా, అధ్యాయం అంతా ప్రేమ ఓర్చును, ప్రేమ క్షమించును, ప్రేమ భరించును, ప్రేమ అన్నిటినీ తాలును, ఓర్చుకొనును, క్షమించును. ఏది కూడా దాన్ని ఇది చెయ్యదన్నట్టు, ఏది కూడా దాంతోపాటు పగ తీర్చుకోవడానికి ఉండదు. కనుక మనము ప్రేమించాలి, 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 అంతే. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎంతగా ప్రేమించాడు దేవుడు? సిలువలో చనిపోతూ ఉంటే కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు అన్నాడు. మనం కూడా క్షమించాలి. అందుకోసమే నువ్వు క్షమించకపోతే నీ పాపములు దేవుడు క్షమించడు. నువ్వు కనికరించకపోతే నువ్వు కనికరించబడవు. నువ్వు ఇవ్వకపోతే నీకు తిరిగి ఇవ్వబడదు. ఇవి 3 మళ్ళీ నేర్చుకోవాలి. నువ్వు ప్రేమించాలి, అప్పుడు నువ్వు ప్రేమించబడతావు. నువ్వు క్షమించాలి, అప్పుడు నువ్వు క్షమించబడతావు. నువ్వు కనికరించాలి, దయ చూపించాలి, అప్పుడు నువ్వు కనికరించబడతావు, నువ్వు ప్రేమించబడతావు. తర్వాత నువ్వు ఇవ్వాలి, తిరిగి నీకు ఇవ్వబడుతుంది. నేను ఇవ్వను, నాకు అందరు ఇవ్వాలి అంటే అది ప్రేమ కాదు, అది మన సూత్రము కాదు. కనుక మన పార ఇట్లుండాలనా? మన పార, ఇండియన్ పారలు ఎట్లుంటాయి? ఇండియాలో పారలన్నీ కూడా ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటాయి, గుంజుకోవడమే మనది. అమెరికాలో, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ పారలు ఎట్లుంటాయి? ఇట్లుండవు, ఇట్లా ఉంటుంది, ఇట్లుంటుంది. షావల్ అంటారు దాన్ని. షావల్లాగా మనం ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే దేవుడు తిరిగి అనేక రెట్లుగా మనకు తిరిగి ఇస్తూ ఉంటాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.